హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. నేను గతంలో చేసినటువంటి ఏ వీడియో కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి అని చెప్పి ఎప్పుడు కూడా అడగలేదు. కానీ ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వెలుగు టీవీ డిజిటల్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. అది స్టార్ట్ చేయడానికి ప్రధాన కారణం కూడా మీకు చెప్తాను నేను. మనం వెలుగు టీవీలో రెగ్యులర్గా వీడియోలు చేస్తూ ఉన్నాం. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇస్తానన్నటువంటి హామీలకు సంబంధించి అమలు చేయడం లేదని చెప్పి ప్రజలకు చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీకు తెలిసిందే, నిజం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుంది, అబద్ధం హాయిగా ఉంటుంది. అబద్ధం చెప్తే వాళ్ళకి హాయిగా ఉంటుంది, కానీ మనం నిజం చెప్తున్నాం కాబట్టి నిష్ఠూరంగా ఉంటుంది. మరి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? సబ్జెక్ట్ లేనటువంటి వ్యక్తులు ఏం మాట్లాడతారు? వాళ్ళకి వచ్చేది బూతులు. అవే బూతులే ఇప్పుడు మన కామెంట్ రూపంలో పెడతా ఉన్నారు. ఇంట్లో ఆడవాళ్ళని వదలట్లేదు, చిన్నపిల్లలు వదలట్లేదు, పెద్దవాళ్ళని కూడా వదలనటువంటి పరిస్థితి. ఆ రకంగా బూతులు మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమో ఇదే రకంగా నువ్వు వీడియోలు చేస్తూ పోయావనుకో, నువ్వు ఉండవు, నీ ఛానల్ ఉండదు, రెండు రాష్ట్రాల్లో మాకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఏముందని చెప్పి కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి స్క్రీన్ షాట్లు కూడా తీసి పెట్టుకున్నాను. ఫేక్ యూజర్ ఐడీస్ అవన్నీ కూడా తీసి పెట్టాను. వీళ్ళు తిడుతున్నారని చెప్పి మనం ఆగడానికి వీల్లేదు. వాళ్ళకి పని పాటలేదు కాబట్టి వాళ్ళు ఏదో వాగుతూ ఉంటారు. కానీ మనం నిజం చెప్తున్నాం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఎక్కడంటే బాధ అనిపించేది, ఆడవాళ్ళని తిట్టినప్పుడు బాధ అనిపిస్తుంది మనకు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని మనం తిట్టలేము. ఎందుకంటే వాళ్ళు అమ్మతో సమానం, ఒక అక్కతో సమానం, ఒక చెల్లెలతో సమానంగా మనం చూసుకుంటాం. ఎందుకంటే ఆ రకంగా అమ్మా నాన్నలు పెంచారు, వాళ్ళని అలా గౌరవించాలని చెప్పి. చదువులు చెప్పిన గురువులు కూడా ఆ రకంగా చెప్పారు, ఆడవాళ్ళని ఆ రకంగా గౌరవించాలని చెప్పి. మనకి ఇది తెలుసు, బూతులు మాట్లాడని తెలియదు, వాళ్ళేమో మూర్ఖులు ఆ రకంగా మాట్లాడుతున్నారు. నేను ఏంటంటే ఇన్ని రోజులు ఛానల్ కష్టపడి ఈ స్టేజ్కి తీసుకొచ్చుకున్న వెలుగు టీవీ అనేటువంటిది. నేను ఎప్పుడూ మిమ్మల్ని అడగలేదు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎప్పుడు అడగలేదు మిమ్మల్ని. అయినా కూడా మీరు నన్ను ఆదరించారు. ఎందుకంటే నాకు అవకాశం మీరు ఇవ్వలేదు. నీ కంటెంట్ బాగుంది, నువ్వు బాగా చేస్తున్నావు, ఇదే రకంగా కష్టపడి నీకు సపోర్ట్ చేస్తామని మీరు నాకు సపోర్ట్ చేయడం బట్టే, మీరు నాకు సపోర్ట్ చేయడం వల్లే ఈరోజు మన ఛానల్ తక్కువ టైంలోనే 30 లక్షల మంది వ్యూవర్షిప్ సాధించింది. 20,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో మనం ఉన్నాం. చాలామంది ఇప్పుడు కామెంట్లు పెడతా ఉన్నారు, నీకు సపోర్ట్ చేస్తాం బ్రదర్, ఇదే రకంగా నిజం మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేయి అని చెప్పి చాలామంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. లేదా ఎక్కడ నియోజకవర్గంలో ఎంత సమస్య ఉంటే పలానా చోట ఈ సమస్య ఉంది, దీని గురించి ఒక వీడియో చేయని కూడా చాలామంది మిత్రులు పెడతా ఉన్నారు. కొంతమంది టీడీపీ జనసేన పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు కూడా ఈ పథకాలకు సంబంధించి కూడా పలానా నెలలో అమలు కాబోతున్నాయి, వీటికి సంబంధించి కూడా వీడియో చేయడం అని చెప్పి సమాచారాన్ని ఇస్తున్నారు కొంతమంది సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తులు. కొంతమంది మొన్న మనం ఒక వీడియో కూడా చేస్తాం కదా, ఆగస్టు 15 రోజు సూపర్ 6లో 3 6లు కొట్టబోతున్నారని చెప్పి ఒక మిత్రుడు నాకు పంపిన ఫోటోని, ఒక ఇమేజ్ని చూపించి మరి వీడియో చేశాను నేను. కానీ మరి ఆగస్టు 15న మరి ఫ్రీ బస్ అమలు అయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే రవాణా శాఖ మంత్రి నిన్ననే చెప్పాడు కదా, ఇంకా 2 నెలలు టైం పడుతుందని చెప్పి. తల్లికి వందనం కూడా ఇంకా ఎలాంటి మూమెంట్ కనిపించట్లేదు కదా. వాళ్ళు చెప్పింది మనం చెప్పాం, ఇంతకు ముందే చెప్పాను నేను, ఇది అమలు కాదు, వాటికి సంబంధించిన ఆలోచన లేదని మనం చెప్పాం. అంటే నిజమే చెప్తా ఉన్నాం మనం. ఈ నిజం వాళ్ళు జీర్ణించుకోలేక రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ విషయం పక్కన పెడితే మెయిన్గా ఎందుకంటే నేను ఛానల్ పెట్టాలనే ఆలోచన ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఈ మధ్య వినుకొండలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి మనం ఒక వీడియో చేసాం. ఆ వీడియో మనం అప్లోడ్ చేసిన కొద్దిసేపట్లోనే 1,00,000కు పైగా వ్యూస్ వచ్చినాయి దానికి. కానీ 1,10,000 దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ వీడియో ఆగిపోయింది. అది ఎందుకు ఆగిపోయింది నాకు అర్థం కాలే. నాకు వీడియోలు చేయడం తెలుసు, నాకు ఎనాలిసిస్లు ఇవ్వడం తెలుసు, కానీ ఆ టెక్నికల్ యూట్యూబ్కి సంబంధించిన టెక్నికల్గా నాకు తెలియదు. నేను చాలామంది మన వాళ్ళని అడిగాను ఎందుకు ఈ రకంగా జరుగుతూ ఉందంటే, కొంతమంది నచ్చని వాళ్ళు ఆ కమ్యూనిటీ గైడ్లైన్స్ అనో లేకపోతే దాని మీద వీడియో పైన రిపోర్ట్ కొడితేనో సడన్గా ఆగిపోతుంది, వ్యూవర్షిప్ అనేది తగ్గిపోతుంది, కాబట్టి ఆ రకంగా ఉండి ఉంటుంది అని చెప్పి అన్నారనమాట. నేను చూస్తే ఇంకా ఇప్పుడు గంటకు 2,000 3,000 పోయిన వీడియో 5 మంది 10 మంది చూస్తూ ఉన్నారు. నాకు అది అర్థం కాలేదు. సో నాకు అనిపించింది అనమాట, అంటే కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు కదా, నువ్వు ఉండవు, నీ ఛానల్ ఉండదని చెప్పి ఈ రకంగా చేస్తారు కొంతమంది అని చెప్పి కూడా నీకు టెక్నికల్ తెలిసిన వాళ్ళు చెప్పడం జరిగింది. సో అందులో భాగంగానే ఇప్పుడు మళ్ళీ మనం ఇంత కష్టపడి ఈ స్టేజ్కి ఛానల్ తెచ్చుకోవాలంటే కష్టం కాబట్టి దీంతో పాటే వెలుగు టీవీ డిజిటల్ అనేది కూడా ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఛానల్ కూడా దీంతో పాటే ప్యారలల్గా నడవాలనే ఉద్దేశంతో ఇందులో ఏ రకంగా అయితే మనం నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నామో అందులో కూడా అదే రకంగా నిజం చెప్పే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను ప్రతి నెల రాష్ట్రంలో ఏదో ఒక నియోజకవర్గానికి వెళ్ళి వారి యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపెట్టిన ఒక కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ ఛానల్ ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం. సో ఇదే కాకుండా కొన్ని ప్రాంతాలకు మనం వెళ్ళలేం, కొంతమంది మన దగ్గరికి రాలేరు, కాబట్టి వాళ్ళు టెలిగ్రామ్లో అంటే వాట్సాప్లో పంపిస్తే వీడియో క్వాలిటీ పోతుంది. కాబట్టి టెలిగ్రామ్లో కనుక వారికి ఉన్నటువంటి సమస్యను వాళ్ళు వీడియో రూపంలో మనకు పంపిస్తే మన ఛానల్లో వాటిని ప్లే చేస్తాం. అది దానికి చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చి పలానా నియోజకవర్గం నుంచి, పలానా మండలం నుంచి పలానా వ్యక్తి ఈ రకంగా తనకు ఉన్నటువంటి సమస్యను మనకు ప్రభుత్వం దృష్టికి తీసుకోమని మనకు వీడియో పంపించాడని చెప్పి ఆ వీడియోకి సంబంధించిన ఇంట్రడక్షన్ ఇచ్చి ఆ వీడియో ప్లే చేయడం జరుగుతుంది. ఆ వీడియోని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకి, అదేవిధంగా
ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఉంటారు కదా, ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ ఎవరెవరు ఉంటారు కదా, వాళ్ళకి పంపించడం జరుగుతుంది. మరి వీళ్ళు కనుక ప్రభుత్వం స్పందించి నిజంగా అతనికి ఏ పథకానికి అర్హుడో లేదా అనుకున్న సమస్య ఏంటి తెలుసుకొని సమస్య పరిష్కారం చేస్తే సంతోషం. ఒకవేళ చేయలేదనుకోండి, ప్రతిపక్ష నేతను మనం ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉంటుంది. సార్ మరి ప్రభుత్వం అయితే చేయట్లేదు, మరి ఆ వ్యక్తి తరపు నుంచి మీరు ఫైట్ చేయండి, అడగండి, కొట్లాడి అతనికి ఏం కావాలో ఇప్పించండి అని చెప్పి కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని మనం అడగడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా వారి దృష్టికి తీసుకుపోయేటువంటి ఒక ప్రయత్నం అయితే మనం వెలుగు టీవీ డిజిటల్ ద్వారా చేయాలనేటువంటి ఒక ఆలోచన చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం టెలిగ్రామ్ ఒక నెంబర్ కూడా చెప్తాను, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను ఆ నెంబర్కి మీరు వీడియో పంపిస్తే సరిపోతుంది. సమస్యల మీదనే పంపాలి అది. ఎందుకంటే కొంతమంది బూతులు తిట్టి ఒక వ్యక్తి మీద కోపంతో ఇంకో రకంగా అట్లా కాకోకుండా మనం ఒక సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకుపెట్టి ప్రయత్నమే చేద్దాం. మనం వాళ్ళలాగా బూతులు మాట్లాడి రకరకాల ఏదో మాట్లాడేసి మళ్ళీ వాళ్ళు పేటీఎం బ్యాచ్ అని రకరకాల మాట్లాడుతుంటుంది, మీకు తెలిసిందే కదా. సో అది కాకోకుండా ప్రజా సమస్యల మీద ఫోకస్ చేసి ఆ సమస్యలను వారి దృష్టికి తీసుకుపోయి ఎంతో కొంత 10లో 1, 2 సక్సెస్ అయినా కూడా సమస్య పరిష్కారం జరిగినా కూడా సంతోషమే కదా. ఆ రకమైనటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరైనా పబ్లిక్ ఒపీనియన్ అంటే ఎలక్షన్స్కి 2 సంవత్సరాల ముందు నుంచి చేస్తారు. అలా కాకుండా ప్రతి నెల ప్రతి నియోజకవర్గానికంటే కొన్ని నియోజకవర్గాలకు వెళ్ళి ప్రభుత్వ విధానాలకు సంబంధించి, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ ప్రజల తరపున ఫైట్ చేస్తూ ఉందా లేదా అనేటువంటి అంశాలకు సంబంధించి అన్నీ కూడా ఆ ప్రజలను అడిగి యాజ్ ఇట్ ఈజ్గా కొంతమంది టీడీపీకి అనుకూలంగా వచ్చినవి మాత్రమే కొంతమంది కొన్ని ఛానళ్ళు వస్తాయి, వైసీపీకి అనుకూలంగా ఉన్నట్టు కొన్ని ఛానళ్ళు వస్తాయి. అట్లా కాకోకుండా వాళ్ళు ఏది చెప్తే అది, ప్రభుత్వ పాలన బాగుందంటే రైట్ బాగుంది, బాగాలేదంటే బాగాలేదు, ప్రతిపక్షం ప్రజల తరపున బాగానే ఉందంటే బాగుంది, బాగా చేయట్లేదు ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూర్, గతంలో వీళ్ళు బాగా చేస్తారు గత ప్రభుత్వం అంటే బాగుందా బాగుంది, బాగాలేదా బాగాలేదు, ఇట్లా అంటే ఏది ఉంటే అది ర్యాండమ్గా ఒకటే మనం నియోజకవర్గంకి వెళ్ళి గీ టీడీపీలు గీ వైసీపీలు గీ జనసేన గీ బీజేపీ అని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో మాట్లాడడం కాకుండా నిజమైనటువంటి సాధారణ ప్రజలు ఉంటారు కదా, పార్టీలతో సంబంధం లేనటువంటి వాళ్ళతో మాట్లాడించి వారి సమస్యలను మన ఛానల్లో చెప్పేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. దాంతోపాటు లీడర్లు అక్కడికి వెళ్ళినప్పుడు లీడర్ల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకుంటాం. వాళ్ళు పెట్టకూడదని కాదు, కానీ వాళ్ళ అభిప్రాయాలు కూడా మనం తీసుకొని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతోనే ఈ వెలుగు టీవీ డిజిటల్ అనే ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి. ఏ విధంగా అయితే వెలుగు టీవీని ఆదరిస్తున్నారో అదే రకంగా వెలుగు టీవీ డిజిటల్ కూడా ఆదరిస్తారని నమ్మకం నాకుంది. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.